2026లో మీ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ కోసం ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ చేస్తున్నారా? కానీ కరెక్ట్ ఫండ్ సెలెక్ట్ చేయడం మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉందా? నా ఎస్‌డబ్ల్యూపీ కోసం 2026కి బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవి అని ఎవరైనా నన్ను అడిగితే ఈ వీడియోలో చెప్పబోతున్న ఈ 5 ఫండ్స్ నేను ఫస్ట్ షార్ట్ లిస్ట్ లో తప్పకుండా పెట్టుకుంటాను. ఈ రోజు మనం రెగ్యులర్ ఇన్కమ్, రిటైర్మెంట్ క్యాష్ ఫ్లో, సైడ్ ఇన్కమ్ కోసం యూజ్ అవుతాయి అనే 5 బెస్ట్ ఎస్‌డబ్ల్యూపీ మ్యూచువల్ ఫండ్స్ ని సింపుల్ గా, ప్రాక్టికల్ గా బ్రేక్ చేసి క్లియర్ గా చూస్తాం. మీ ఎయిమ్ ఫిక్స్డ్ మంత్లీ ఇన్కమ్ అయితే ఈ వీడియో మీకు కంప్లీట్ క్లారిటీ ఇస్తుంది. ముందుగా చూద్దాం వాట్ ఈస్ ఎస్‌డబ్ల్యూపీ. సింపుల్ గా చెప్పాలంటే ఎస్ఐపి లో మనం ప్రతి మంత్ ఇన్వెస్ట్ చేస్తాం. కానీ ఎస్‌డబ్ల్యూపీ లో మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన మనీ నుండి ప్రతి మంత్ ఫిక్స్డ్ ఇన్కమ్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ కి మీరు 20 lakhs ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల 15,000 ఎస్‌డబ్ల్యూపీ పెట్టేశారు అనుకోండి. మార్కెట్ అప్ అయినా డౌన్ అయినా మీ బ్యాంక్ అకౌంట్ కి ఆటోమేటిక్ గా క్యాష్ ఫ్లో వస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ మోస్ట్ డేంజరస్ ట్విస్ట్ ఏంటంటే మీరు ఎస్‌డబ్ల్యూపీ స్టార్ట్ చేసేది ఏ ఫండ్ నుండి అనే డెసిషన్. మీరు ప్యూర్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లేదా సెక్టోరల్ ఫండ్స్ నుండి ఎస్‌డబ్ల్యూపీ స్టార్ట్ చేస్తే మార్కెట్ ఫాల్ వచ్చినప్పుడు మీ క్యాపిటల్ వెరీ ఫాస్ట్ గా బ్లీడ్ అయిపోవచ్చు. అందుకే ఎక్స్పీరియన్స్డ్ అడ్వైజర్స్ జనరల్ గా హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ హైబ్రిడ్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ని ప్రిఫర్ చేస్తారు. అంటే ఇక్కడ ఈక్విటీ ఇంకా డెత్ మిక్స్, వాలటాలిటీ కంట్రోల్, డ్రాడౌన్స్ డెప్త్ తక్కువ. ఇక్కడ ఇన్కమ్, క్యాపిటల్ రెండు ప్రొటెక్ట్ అవుతాయి. నేను చెప్పబోయే లిస్ట్ లో కొన్ని అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్, కొన్ని బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉన్నాయి. డిఫరెంట్ రిస్క్ ప్రొఫైల్స్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం. సేఫ్ లాగా కనిపించే ఫండ్ కూడా రాంగ్ ఎస్‌డబ్ల్యూపీ యాంగిల్ లో స్టార్ట్ చేస్తే సీరియస్ డ్యామేజ్ చేయగలదు. ఈ ఫిల్టర్స్ అన్ని అప్లై చేశాక ఫస్ట్ ఫండ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నంబర్ 5 కోటాక్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్. ఇది కోటాక్ మహేంద్ర ఏఎంసీ నుండి వస్తుంది. ఇండియాలో ఆల్రెడీ స్ట్రాంగ్ ఈక్విటీ ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్ హౌస్. ఇక్కడ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ అంటే ఏంటి? ఇక్కడ ఫండ్ మేనేజర్ ఫిక్స్డ్ గా ఈక్విటీ పర్సంటేజ్ మెయింటైన్ చేయడు. మార్కెట్ వాల్యుయేషన్స్, కరెంట్ కండిషన్స్, రిస్క్ లెవెల్ బట్టి ఈక్విటీ ఇంకా డెత్ మిక్స్ ని డైనమిక్ గా చేంజ్ చేస్తారు. ఈ ఫండ్ ఏయుఎం రఫ్లీ 17,000 to 18,000 crores రేంజ్ లో ఉంది. అంటే ఫండ్ సైజ్ హెల్దీగా ఉంది. నెయిదర్ టూ స్మాల్ నార్ టూ హ్యూజ్. అండ్ డైరెక్ట్ ప్లాన్ ఎక్స్పెన్స్ రేషియో అరౌండ్ 0.55 to 0.60% రేంజ్ లో ఉంది. అంటే కాస్ట్ కూడా రీజనబుల్ సైడ్ లోనే ఉంది. అండ్ పెర్ఫార్మెన్స్ సైడ్ లో చూస్తే 5 year రిటర్న్ రఫ్లీ 12 to 13% CAGR, 3 year రిటర్న్స్ కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్. 1 year రిటర్న్ మార్కెట్స్ బట్టి 7 to 8% రేంజ్ మధ్యన రొటేట్ అవుతుంది. ఈ ఫండ్ డైనమిక్ అసెట్ అలొకేషన్ మోడల్ ఇంకా హ్యూమన్ ఓవర్ సైట్ కాంబినేషన్ తో రన్ అవుతుంది. అందుకే రిస్క్ మోడరేట్ గా మేనేజ్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ పాయింట్ ఏంటంటే డౌన్ సైడ్ మార్కెట్ లో ఈక్విటీ ఎక్స్పోజర్ తగ్గించడం వల్ల క్యాపిటల్ ప్రొటెక్షన్ యాంగిల్ బెటర్ గా ఉంటుంది. ఇది ఎస్‌డబ్ల్యూపీ కి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇక్కడ నెగిటివ్ సైడ్ ఏంటంటే వెరీ స్ట్రాంగ్ బుల్ మార్కెట్ లో ప్యూర్ ఈక్విటీ ఫండ్స్ లాగా ఫుల్ కిక్ ఇవ్వకపోవచ్చు. కొంచెం అప్ సైడ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్ గా చూస్తే కోటాక్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ కన్సర్వేటివ్ టు మోడరేట్ ఎస్‌డబ్ల్యూపీ ఇన్వెస్టర్స్ కి ఒక డీసెంట్ స్టేబుల్ చాయిస్. ఇప్పుడు మనం కన్సర్వేటివ్ నుండి నెక్స్ట్ లెవెల్ డైనమిక్ స్ట్రాటజీకి వెళ్దాం. నంబర్ 4 లో మనకి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్. ఇండియాలో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ కేటగిరీలో ఇది ఆల్మోస్ట్ బెంచ్ మార్క్ ఫండ్ లాగా కన్సిడర్ చేస్తారు. ఈ ఫండ్ వాల్యుయేషన్ బేస్డ్ అసెట్ అలొకేషన్ కోసం చాలా ఫేమస్. ఎస్పెషల్లీ నరేన్ స్టైల్ గురించి మార్కెట్ లో చాలా మంది చూసాం, విన్నాం. వీళ్ళ స్టైల్ చాలా యూనిక్ అండ్ డిఫరెంట్. మార్కెట్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నప్పుడు ఈక్విటీ తగ్గిస్తారు, చీప్ గా ఉన్నప్పుడు ఈక్విటీ పెంచుతారు. ఈ ఫండ్ ఒక ఏయుఎం అరౌండ్ 65,000 to 70,000 crore రేంజ్ లో ఉంది. అంటే రిటైల్ ఇంకా హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ నుండి హ్యూజ్ ట్రస్ట్ ఉందని క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ డైరెక్ట్ ప్లాన్ ఎక్స్పెన్స్ రేషియో అరౌండ్ 0.85 to 0.90% రేంజ్ లో ఉంది. కేటగిరీని కన్సిడర్ చేస్తే ఇది యావరేజ్ లో రీజనబుల్ లెవెల్. ఇంకా రిటర్న్ సైడ్ లో చూస్తే 5 year CAGR రఫ్లీ 12 to 13%, 3 year రిటర్న్ అరౌండ్ 13 to 14% per annum, 1 year రిటర్న్ మార్కెట్ కండిషన్స్ బట్టి 10 to 12% రేంజ్ లో డబుల్ డిజిట్ లో ఉంటాయి. ఈ ఫండ్ లో మోడల్ బేస్డ్ డైనమిక్ అలొకేషన్ ఉంటుంది. వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ అయితే ఈక్విటీ తగ్గిస్తారు, చీప్ అయితే ఈక్విటీ పెంచుతారు. ఇది ఎస్‌డబ్ల్యూపీ కోసం చాలా పవర్ఫుల్ ఫీచర్. ఎందుకంటే మార్కెట్ ఫాల్ టైంలో ఈక్విటీ ఎక్స్పోజర్ తగ్గించడం వల్ల పోర్ట్ఫోలియో డ్యామేజ్ ఇంకా ఇమోషనల్ పానిక్ కూడా కొంచెం కంట్రోల్లో ఉంటాయి. ప్లస్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫండ్ హౌస్ యొక్క మిడ్ టు లాంగ్ టర్మ్ ట్రాక్ రికార్డ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ నెగిటివ్ సైడ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ బుల్ రన్స్ లో
ప్యూర్ ఈక్విటీ ఫండ్స్ కన్నా కొంచెం అండర్ పెర్ఫార్మ్ అవ్వచ్చు, ఎందుకంటే ఫండ్ పార్షియల్ గా డెప్త్ లో ఉంటుంది. కానీ హెచ్డబ్ల్యూపీ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రిటర్న్స్ కన్నా స్మూత్నెస్, స్టెబిలిటీ ఇంపార్టెంట్. అందుకే ఈ ఫండ్ ఒక స్ట్రాంగ్ హెచ్డబ్ల్యూపీ క్యాండిడేట్ గా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాలెన్స్డ్ నుండి కొంచెం అగ్రెసివ్ హెచ్డబ్ల్యూపీ ఇంజిన్ కి వెళ్దాం. నంబర్ 3 లో మనకి కెనరా రోబికో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ ఉంది. ఇది అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీకి చెందిన ఫండ్. రఫ్లీ 65 to 80% ఈక్విటీ ప్లస్ మిగతా పోర్షన్ డెత్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. కెనరా రోబికో ఏఎంసీ ని జనరల్ గా కన్జర్వేటివ్, ప్రాసెస్ డ్రివెన్ ఫండ్ హౌస్ గా కన్సిడర్ చేస్తారు. ఎస్పెషల్లీ డౌన్ సైడ్ ప్రొటెక్షన్ లో డీసెంట్ నేమ్ ఉంది. ఈ ఫండ్ ఒక ఏయుఎం అరౌండ్ 10,000 to 11,000 crores రేంజ్ లో ఉంది. నాట్ టూ స్మాల్, నాట్ ఎక్సెసివ్లీ లార్జ్, పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ సైజ్. ఇక్కడ డైరెక్ట్ ప్లాన్ ఎక్స్పెన్స్ రేషియో రఫ్లీ 0.60% దగ్గర ఉంది. అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీకి ఇది చాలా సెన్సిబుల్ కాస్ట్. పెర్ఫార్మెన్స్ సైడ్ లో చూస్తే 5 year రిటర్న్ అప్రాక్సిమేట్లీ 15 to 16% CAGR, 3 year రిటర్న్ అరౌండ్ 14 to 15% per annum, 1 year పెర్ఫార్మెన్స్ మార్కెట్ కండిషన్ బట్టి మిడ్ సింగిల్ డిజిట్ నుండి హై సింగిల్ డిజిట్ రేంజ్ మధ్యన ఫ్లక్చుయేట్ అవుతుంది. ఈ నంబర్స్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది లాంగ్ టర్మ్ లో కాంపౌండింగ్ స్ట్రాంగ్ గా జరుగుతుంది అని. అండ్ హెచ్డబ్ల్యూపీకి కావాల్సిన గ్రోత్ సపోర్ట్ కూడా బాగా ఉంటుంది. ఇక్కడ ఫండ్ మేనేజర్స్ ఈక్విటీ ఇంకా డెత్ రెండు సైడ్ లో ఎక్స్పీరియన్స్డ్ టీమ్. స్టాక్ పికింగ్ హైపర్ అగ్రెసివ్ కాదు, కానీ మెజర్డ్ స్టడీ స్టైల్లో చేస్తారు. ఇక్కడ పాజిటివ్స్ ఏంటంటే డౌన్ సైడ్ ప్రొటెక్షన్ రీజనబుల్, పెర్ఫార్మెన్స్ స్మూత్, ఎక్స్పెన్స్ రేషియో లో. ఇక్కడ నెగిటివ్స్ ఏంటంటే వెరీ హై రిస్క్ టేకర్స్ కి ఇది కొంచెం బోరింగ్ లాగా అనిపించవచ్చు, ఎందుకంటే సూపర్ అగ్రెసివ్ బెట్స్ ఎక్కువ ఉండవు. కానీ హెచ్డబ్ల్యూపీ కోసం బోరింగ్ ఈస్ యాక్చువల్లీ గుడ్. రెగ్యులర్ ఇన్కమ్ కోసం స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. అందుకే కెనరా రోబికో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ ఒక స్ట్రాంగ్ మిడిల్ పాత్ హెచ్డబ్ల్యూపీ ఆప్షన్. ఇప్పుడు స్ట్రాంగ్ బ్రాండ్ బ్యాకింగ్ తో ఇంకో ట్రస్టెడ్ హైబ్రిడ్ ఫండ్ కి వెళ్దాం. నంబర్ 2 స్పాట్ లో మనకి హెచ్డిఎఫ్సి హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ ఉంది. ఇది కూడా అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీలోనే వస్తుంది. అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ లాంటి పెద్ద ట్రస్టెడ్ ఫండ్ హౌస్ దగ్గర మేనేజ్ అవుతుంది. ఈ ఫండ్ ఒక ఏయుఎం అరౌండ్ 24,000 crores దగ్గర ఉంది. అంటే స్కీమ్ సైజ్ చాలా హెల్తీగా ఉంది, ప్లస్ లాంగ్ టర్మ్ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. డైరెక్ట్ ప్లాన్ ఎక్స్పెన్స్ రేషియో రఫ్లీ అరౌండ్ 1% రేంజ్ లో ఉంది. అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీకి ఇది కొంచెం మిడ్ లెవెల్ కాస్ట్ అనొచ్చు, కానీ హెచ్డిఎఫ్సి హౌస్ క్రెడిబిలిటీని చాలా మంది ప్రయారిటీగా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ పెర్ఫార్మెన్స్ సైడ్ లో చూస్తే 5 year CAGR అరౌండ్ 13% ప్లస్ రేంజ్, 3 year రిటర్న్ ఆల్మోస్ట్ 12 to 13% per annum, 1 year రిటర్న్ రఫ్లీ 6 to 7% దగ్గర ఉంటాయి. అంటే టైం లాంగ్ అయ్యే కొద్దీ కాంపౌండింగ్ పవర్ క్లియర్ గా కనిపిస్తుంది. ఈక్విటీ సైడ్ లో హెచ్డిఎఫ్సి టిపికల్ స్టైల్, డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, లార్జ్ క్యాప్ టిల్ట్ ప్లస్ ఈక్విటీ సైడ్ లో హెచ్డిఎఫ్సి టిపికల్ స్టైల్ ఉంది. డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, లార్జ్ క్యాప్ టిల్ట్ ప్లస్ సెలెక్టివ్ మిడ్ క్యాప్స్. డెత్ సైడ్ లో కూడా రిస్క్ మేనేజ్మెంట్ క్వైట్ డిసిప్లిన్ గానే ఉంటుంది. ఇక్కడ పాజిటివ్స్ ఏంటంటే ఏయుఎం స్ట్రాంగ్, బ్రాండ్ నేమ్ పవర్ఫుల్, మల్టీ ఇయర్ పెర్ఫార్మెన్స్ స్టడీ, హెచ్డబ్ల్యూపీకి కావాల్సిన బ్యాలెన్స్ అండ్ స్టెబిలిటీ బాగా ఉంటాయి. ఇక్కడ నెగిటివ్స్ ఏంటంటే కొన్నిసార్లు హెచ్డిఎఫ్సి స్టైల్ స్లో అండ్ స్టడీ, సో షార్ట్ టర్మ్ స్ట్రాంగ్ బుల్ ఫేసెస్ లో కొంచెం అగ్రెసివ్ ఫండ్స్ కన్నా స్లోగా మూవ్ అవ్వచ్చు. ప్లస్ ఎక్స్పెన్స్ రేషియో కేటగిరీలో మిడిల్ టు హయ్యర్ సైడ్ ఉంది. కానీ 7 to 10 years హెచ్డబ్ల్యూపీ జర్నీలో చూస్తే ఈ స్లో అండ్ స్టడీ నేచర్ యాక్చువల్ గా అడ్వాంటేజ్ అవుతుంది. రెగ్యులర్ ఇన్కమ్ కోసం మార్కెట్ క్రాషెస్ లో కంప్లీట్ పానిక్ అవ్వకుండా మేనేజ్ చేయాలనుకుంటున్న ఇన్వెస్టర్స్ కి హెచ్డిఎఫ్సి హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ ఒక వెరీ సాలిడ్ పిక్. ఇప్పుడు ఈ లిస్ట్ లో మోస్ట్ ట్రస్టెడ్, మోస్ట్ టెస్టెడ్ హెచ్డబ్ల్యూపీ ఛాంపియన్ కి వెళ్దాం. నంబర్ 1 ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్. హెచ్డబ్ల్యూపీ అంటే చాలా మంది ఫైనాన్షియల్ ప్లానర్స్ ఫస్ట్ చెప్పే నేమ్ ఇది. దీని రీజన్ చాలా క్లియర్, హ్యూజ్ సైజ్, లాంగ్ ట్రాక్ రికార్డ్ అండ్ కన్సిస్టెంట్లీ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్. ఈ ఫండ్ ఒక ఏయుఎం రఫ్లీ 80,000 crore ప్లస్ రేంజ్ లో ఉంది. అంటే ఇండియాలో అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫండ్. ఇక్కడ డైరెక్ట్ ప్లాన్ ఎక్స్పెన్స్ రేషియో అరౌండ్ 0.70 దగ్గర ఉంది. ఈ సైజ్ ఫండ్ కి ఇది వెరీ కాంపిటేటివ్ కాస్ట్. ఇంకా పెర్ఫార్మెన్స్ సైడ్ లో చూస్తే 5 year CAGR రఫ్లీ 15% రేంజ్, 3 year టోటల్ రిటర్న్స్ 52% టైప్, అంటే అరౌండ్ 15 to 16% per annum, 1 year రిటర్న్స్
మార్కెట్ ధోరణి బట్టి 13 to 15% రేంజ్ లో, చాలా సార్లు డబుల్ డిజిట్ సైడ్ లోనే ఉంటాయి. ఈ నంబర్స్ క్లియర్ గా చెప్తున్నాయి ఎస్డబ్ల్యూపీకి కావాల్సిన స్ట్రాంగ్ కోర్ రిటర్న్స్. ఈ నంబర్స్ క్లియర్ గా చెప్తున్నాయి ఎస్డబ్ల్యూపీకి కావాల్సిన స్ట్రాంగ్ కోర్ రిటర్న్స్ ఇవ్వగలిగే ఫండ్ ఇది. ఈక్విటీ డెత్ మిక్స్ ని చాలా డిసిప్లిన్డ్ గా మేనేజ్ చేస్తారు. అండ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ రీసెర్చ్ టీమ్ బ్యాకింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇక్కడ పాజిటివ్స్ ఏంటంటే హ్యూజ్ ఏఎం వల్ల స్టెబిలిటీ, మల్టిపుల్ బుల్ అండ్ బేర్ సైకిల్స్ లో టెస్టెడ్ పెర్ఫార్మెన్స్, ఎస్డబ్ల్యూపీ కేస్ స్టడీస్ లో చాలా సార్లు ఎగ్జాంపుల్ గా యూజ్ చేసిన ఫండ్. ఇక్కడ నెగటివ్స్ ఏంటంటే బిగ్ సైజ్ కాబట్టి సూపర్ నింబుల్ కాదు. మార్కెట్స్ క్రాష్ అయితే మార్కెట్ టు మార్కెట్ పెయిన్ ఉంటుంది, కానీ డెత్ క్వశ్చన్ ఉండడం వల్ల షాక్ కొంచెం కంట్రోల్లో ఉంటుంది. నేను పర్సనల్లీ లాంగ్ టర్మ్ ఎస్డబ్ల్యూపీ కోర్ ఫండ్ గా ఈ లిస్ట్ నుంచి ఒకటి పిక్ చేయాలంటే సీరియస్ గా కన్సిడర్ చేసే ఫండ్ ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండే. 2026 కోసం ఈ 5 ఎస్డబ్ల్యూపీ మ్యూచువల్ ఫండ్స్ ని నేను రిస్క్, స్టెబిలిటీ అండ్ ఇన్కమ్ బ్యాలెన్స్డ్ ఇవ్వగలిగే యాంగిల్లో ఫిల్టర్ చేసి మీ ముందు పెట్టాను. ఎస్డబ్ల్యూపీ అంటే కేవలం ఇన్కమ్ గురించే కాదు, ఇది మీ క్యాపిటల్, మీ ఫ్యూచర్, మీ ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి కూడా. హై రిటర్న్స్ కోసం ఓవర్ గా ఆరాటపడటం కన్నా లాంగ్ టర్మ్ లో సర్వైవ్ అవ్వగలిగే డెసిషన్స్ తీసుకోవడం అనేది రియల్ స్మార్ట్ ఇన్వెస్టింగ్. మీ మనీ మీ లైఫ్ స్టోరీ, దానికి రష్ కాకుండా క్లారిటీతో, డిసిప్లిన్ తో వాల్యూ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్స్ బాలా సైనింగ్ ఆఫ్.